నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తమ రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే స్వర్ణ గారు. సార్, ఏపీ అసెంబ్లీ సమావేశాలలో బడ్జెట్ సమావేశాలలో పయ్యావుల కేశవ్ గారు 3,32,305 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. మీరేం చెప్తారు బడ్జెట్కి? మీరు వింటున్నప్పుడు చూసినప్పుడు మీకు ఏమనిపించింది? స్వర్ణ గారు, బేసిక్గా బడ్జెట్ చూసినప్పుడు గత కొంతకాలంగా బడ్జెట్ ప్రసంగాలు విన్నప్పుడు కూడా ఒక మౌలికమైన అంశం చర్చకు వస్తుంది. ఉదాహరణకి మీరు వాజ్ ఏ జర్నలిస్ట్గా ఈరోజు డిబేట్కి పిలిచారు. అక్కడ కోఆర్డినేటర్ ఉంటారు, కెమెరామెన్ ఉంటాడు, అనలిస్ట్గా నేను ఉంటాను. మీరు నాకు అనలిస్ట్గా ఒక 60,000, ఆయనకు ఒక 50,000, ఇంకొక 40,000 ఆఫర్ చేస్తారు. మేము ముగ్గురు పీకులు ఆడుకుంటాం. ఏమంటే నీకెందుకు 50,000, నీకెందుకు 40,000, నువ్వు 60,000 అని. అసలు పాయింట్ ఏంటంటే స్వర్ణ గారి చేతిలో ₹1,00,000 ఉంటుంది. అర్థమైంది అనుకుంటా. మీ దగ్గర ₹1,00,000 జోబులో పెట్టుకొని మా ముగ్గురికి ₹1,50,000 హామీలు ఇచ్చారు, మాట ఇచ్చారు, అయిపోయిన వెంటనే ఇచ్చేస్తాను. ఎట్లా ఇస్తారు? మీ దగ్గర ఉన్నది ₹1,00,000, కానీ ₹1,50,000 ఇచ్చారు. ఈరోజు బడ్జెట్ కూడా అలాంటిదే. ప్రైమరీగా ₹3,32,000 కోట్ల సైజు. ₹3,32,000 కోట్ల అంటే అర్థం ₹3,32,000 కోట్ల అన్ని డిపార్ట్మెంట్లు కేటాయిస్తారు. ఏ డిపార్ట్మెంట్కి ఎంత, ఏ డిపార్ట్మెంట్కి ఎంత అని. మనం దాని చుట్టూ రాజకీయ పార్టీలు ఏం చేస్తాయంటే దానికి తక్కువ, దీనికి ఎక్కువ, దానికి ఎక్కువ అని కదా. నేను ఇంతకుముందు చెప్పాను కదా, అసలు వచ్చేది ఎంత? ₹3,32,000 కోట్ల నువ్వు లెక్కలు చెప్పినంత మాత్రం రాదు. వివిధ రూపాల్లో రావాలి. అది వస్తాయా? గత 2 బడ్జెట్లో వచ్చినాయా? కాబట్టి ఎంత వచ్చేదో లెక్కేసుకుంటే ఎవరికి నష్టం జరగబోతుందో మొదటి చర్చ జరగాలి. ఆ తర్వాత ఇప్పుడు కేటాయించిందన్నా కరెక్ట్గా ఉన్నాయా, ఏమైనా మార్పులు చేర్పులు జరగాలి, 2 చర్చ జరగాలి. కానీ దురదృష్టం రాష్ట్రంలో 2వ చర్చ ఎక్కువ జరుగుతుంది. దానికి ఎంత, దీనికి ఎంత అని. అసలు ₹3,32,000 కోట్ల రాదన్నది నా అంచనా. భారీ ఎత్తున లోటు ఉంటుందని అంచనా. ఎట్లా చెప్తారని మీరు అనొచ్చు. ఉదాహరణకు ఈ ప్రభుత్వం మొదటి బడ్జెట్ పెట్టింది 24-25 సంవత్సరానికి. ఇప్పుడు 2వ బడ్జెట్ నడుస్తుంది, 3వ బడ్జెట్ పెట్టారు. ఈ మొదటి బడ్జెట్లో దాదాపు ₹2,94,000 కోట్ల పెడితే ఆచరణలో ఖర్చు పెట్టింది ₹2,74,000 కోట్లు. అంటే 20,000 కోట్లు రాలా. వారు అనుకున్న అంచనా ప్రకారం డిపార్ట్మెంట్ల నుంచి రాలా. ఇప్పుడు నడుస్తున్న బడ్జెట్ దాదాపు 3,00,000 కోట్ల పెట్టారు. నా అసెస్మెంట్ ప్రకారం లాస్ట్ ఇయర్ మీతో ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పాను, లాస్ట్ ఇయర్ ఫైనాన్స్ ఇయర్లో 20,000 కోట్ల డెఫిసిట్ వచ్చింది. ఈసారి అప్ టు 40,000 కోట్లు ఉండొచ్చు అని చెప్పాను. చూడాలి ఇప్పుడు రివిజన్లో మా అంచనా కరెక్ట్ అవుతుందా లేదా. రివిజన్ బడ్జెట్ పెడతారు మళ్ళీ మార్చిలో. సమావేశంలోనే మార్పులు చేర్పులు చేస్తారు. తెలియదు, ఆ రోజు వ్యవసాయ శాఖకు 10,000 కోట్లు కేటాయించాం, ఆచరణలో 7,000 కోట్లే ఖర్చుంటారు. అప్పుడు దీన్ని రివిజన్ బడ్జెట్ అంటారు. వాటిని పెడతారు, ఎందుకంటే అసెంబ్లీలో ప్రతి రూపాయికి ఆమోదం కావాలి కాబట్టి. ఇది ఎవరికి తెలియదు. ఎందుకు తెలియదు అంటే ఇదంతా చివరి రోజు పెడతారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు గోల్ చేస్తా ఉన్నప్పుడు, అరుస్తా ఉన్నప్పుడు ఒకటి చదువుతా పోతుంటారు, యాజ్ అమలు చేస్తుంటారు. అక్కడ వస్తాయి ఈ మతలబులన్నీ. ఇప్పుడు ఉదాహరణ చూడండి, ₹3,32,000 కోట్ల ప్రభుత్వం ఎట్లా వస్తుందో చెప్పింది. ఇక్కడే అసలు మొదలబు ఉంది. 3,32,000 కోట్లలో పన్నేతర పన్నుల ద్వారా 41% రావచ్చు అని అంచనా వేసింది. ఇదన్నీ అంచనాలే. అది దాని విలువ 1,36,000 కోట్లు ఉంటుంది. తర్వాత కేంద్రం పన్నుల వాటా రాష్ట్రానికి వచ్చే షేరు 19% ఉండొచ్చని, అది 64,000 కోట్ల దాకా వస్తుంది అంటున్నారు. అప్పులు 30% ఉంటుందని, అంటే 1,00,000 కోట్ల దాకా, 99,000 కోట్లు, మొత్తమే 1,00,000 కోట్లు గ్రాంట్ ఎయిడ్ కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు వచ్చేది. 32,000 కోట్ల పైన అంచనా వేశారు. ఇక్కడ ఈ అంచనాలు జరగవని నేను నమ్ముతున్నాను. రీజన్ ఏంటంటే, ఉదాహరణకు లాస్ట్ ఇయర్, ఇప్పుడు నడుస్తున్న బడ్జెట్ నడుస్తుంది కదా 2025-26, దీంట్లో గ్రాంట్స్ 32,000 కోట్ల వస్తుందని అంచనా వేసింది లాస్ట్ బడ్జెట్. మొదటి బిలో 10 monthsలో 7,000 కోట్లే వచ్చింది. అంటే 20,000 కోట్లు రాలే. ఇంకా 4 నెలల్లో ఎంత వచ్చేస్తుంది? ఇంకొక 7,000 కోట్లు వస్తే రావచ్చు, బాగా వస్తే. అంటే మీరు అంచనాలో 50% రాలేదు గ్రాంట్లో. అదేవిధంగా కేంద్ర పన్నుల వాటా లాస్ట్ ఇయర్ నడుస్తున్న బడ్జెట్లో 57,000 కోట్ల అంచనా వేశారు, ఇంత రావచ్చు కేంద్రం నుంచి అని. కానీ ఆచరణలో డిసెంబర్ ముందు వరకు వచ్చింది 26,000 కోట్లే. అంటే దాదాపు 50%. అంటే మీ అంచనాలు కేంద్రం నుంచి వచ్చే దాంట్లో 50% వస్తున్నాయి. ఆ లెక్కన ఇప్పుడు
64,000 కోట్లు అంచనా వేశారు ఈ ప్రభుత్వం. ఏది కేంద్ర పన్నుల వాటాలో. దాంట్లో 40,000 కోట్లు వచ్చి ఆగిపోతే ఇంకో 20,000 కోట్లు డెఫిసిట్ అక్కడే కనిపిస్తుంది. రెండు గ్రాంట్ 32,000 కోట్లు లాస్ట్ ఇయర్ వేశారు. ఈసారి చూస్తుంటే 50% వచ్చేట్టుగా ఉంది. లేబర్ 50 అనుకోండి, 50% తగ్గిపోతుంది. అంటే ఎంత 35,000 40,000 కోట్ల రూపాయలు కనపడతా ఉంది. ఇంక ఇది కాకుండా ఇంకొక సమస్య ఉంది. అసలు రాష్ట్ర పన్నులు వాటా 1,36,000 కోట్లు వచ్చాయంట. ఇక్కడ మీరు గమనంలో పెట్టుకోవాల్సింది 2 గ్యారెంటీ అవుతాయి. ఒకటి రాష్ట్ర ప్రభుత్వం పన్నులు ఆదాయం, సొంత ఆదాయం అంటారు కదా, అది గ్యారంటీ, అప్పులు గ్యారంటీ. ఎందుకని పన్నులు ప్రభుత్వం ఉంటే పెంచేవచ్చు, ట్యాక్సులు పెంచడం. అంటే గ్యారంటీ ఏంటంటే ప్రజల మీద వేసే పన్నులు గ్యారంటీ, అప్పులు తీసుకొచ్చేది గ్యారంటీ. ఈ 2 గ్యారంటీలు కనిపిస్తున్నాయి. కానీ కేంద్ర పన్నుల వాటా అప్పులు ఈ రావట్లేదు, జిఎస్టీ పెరగట్లేదు. ఆ రీత్యా చూసుకున్నప్పుడు 34,000 40,000 కోట్ల రూపాయలు కానీ వచ్చేదానికన్నా తగ్గిపోతే, మీరు వేసిన 3,32,000 కోట్ల రూపాయల్లో 2,90,000 కోట్లు వచ్చాయనుకోండి, ఈ 40,000 కోట్ల రూపాయలు ఎవడు కట్ అవుతుంది? ఒకటి నాన్ ప్లాన్ బడ్జెట్ అంటారు. అదేంటంటే ఉద్యోగుల జీతభత్యాలు, ప్రభుత్వ సర్వీస్, ఇవన్నీ ఉంటాయి కదా, అప్పులకు వడ్డీలు. దీంట్లో రూపాయి కూడా టచ్ చేయడానికి నీకు హక్కు లేదు. అంటే అవి గ్యారంటీగా ఖర్చు పెట్టాల్సిందే. అంటే కోత ఎక్కడ పడుతుందంటే సంక్షేమ పథకాలు, డెవలప్మెంట్ యాక్టివిటీస్, వీటి మీద పడుతుంది. ఉదాహరణకు మీకు ఫస్ట్ బడ్జెట్లో అన్నదాత సుఖీభావకు 5,000 కోట్లు కేటాయించారు. 5 రూపాయలు కూడా ఖర్చు పెట్టాల. 5,000 కోట్లు కేటాయించి అంటే 20,000 కోట్ల రూపాయలు డెఫిసిట్ వచ్చింది. ఏడ కట్ చేశారో చెప్తున్నా. తర్వాత ఇరిగేషన్కి 12,000 కోట్లు 14,000 కోట్లు కేటాయించారు. ఆచరణలో 8,000 కోట్లు లోపే ఖర్చు పెట్టారు. అంటే 4,000 కోట్లు ఆడ కనిపిస్తుంది. అంటే ఏది వాళ్ళు వద్దనుకుంటారో దాంట్లో కట్ చేసేస్తారు. అంటే ఇప్పుడు ఏదైతే కేటాయింపులు చేసినారో ఆ కేటాయింపులు కూడా అమలు కావు. ఎందుకంటే 3,32,000 కోట్ల రూపాయలు వాళ్ళు వేసిన అంచనా. మొదటి 2 బడ్జెట్ల అంచనాలు సాధ్యం కానప్పుడు అసెస్మెంట్ 3వ బడ్జెట్ ఎట్లా సాధ్యం అవుతుందంటారు? ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రధానమైంది. కాబట్టి ఈ బడ్జెట్ యథాతథంగా అమలు అవుతుందన్న నమ్మకం నాకు లేదు. అండ్ ఒక్కసారి మనం కేటాయింపుల గురించి మాట్లాడితే వైద్య శాఖకు 19,306 కోట్లు అన్నారు, పంచాయతీరాజ్కి 22,941 కోట్లు, ఇలా మనం చూస్తే. అయితే ఇక్కడ కొన్ని చూద్దాం సార్. నిరుద్యోగ భృతి ఉంది, అది కంపల్సరీగా నిరుద్యోగులకి ఇవ్వాలి. అంటే కొన్ని సెక్షన్స్లో ఖచ్చితంగా ప్రభుత్వం అప్పు చేసన్న ఇవ్వాల్సిన పరిస్థితులు కొన్ని కనబడుతూ ఉంటాయి, కాదనలేం. ఇప్పుడు ఆడబిడ్డ నిధి ఉంది, మహిళలకు ఇచ్చే 1,500 రూపాయలు ఉంది. వీటన్నిటి గురించి కనీసం మెన్షన్ కూడా చేయలేదు. అక్కడ 0 చూపిస్తున్నారు. అంటే వీళ్ళు ఏదైతే భరోసా ఇచ్చి ప్రామిస్ చేసి అధికారంలోకి వచ్చారో ఈరోజు అవన్నీ తొంగలో తొక్కినట్టేనా? సురగారు, బేసిక్ గా ఈ మాట అంటున్నందుకు బాధపడద్దండి. కానీ మీకేమైనా నాలుగు మందమా? చంద్రబాబు గారు ఏం చెప్పారు? సూపర్ 6 అమలు చేసేసాను, ఇంకెవరైనా అమలు చేయలేదంటే వాళ్ళు 4 మందం అనుకోవాల్సి వస్తుందని చెప్పాడు. కాబట్టి మీకు 4 మందంగా ఉంది, అందువల్ల అడిగారు. కాబట్టి ఆయన అమలు చేసేసినాడు, మీరు అమలు చేసేసారు కాబట్టి కేటాయింపులు ఇవ్వలేదు. అమలు అయిపోయింది కదా, కాబట్టి ఇంక కేటాయింపులు లేనట్టుగా ఉన్నట్టుంది. పాయింట్ ఏంటంటే సూపర్ 6 2 కీలకమైన పాయింట్లు మీరు చెప్పినట్టు. పయ్యావుల కేశవ్ గారేమో ఆడబిడ్డని సూపర్ 6 సూపర్ సక్సెస్, ఈరోజు అసెంబ్లీలో అదే చెప్పాడు. ఆయన అమలు చేసేసానని చెప్పేసినాడు. తమాషా ఏంటంటే ఆ పక్కనున్న మంత్రి ఉన్నారు, ఆయన పక్కన ఆయన వెనకాల కూర్చుంటారు అచ్చెన్నాయుడు గారు. మీలా మహిళలందరూ కూర్చొని ఆడబిడ్డ నీది ఒకటిసారి అంటే ఆడబిడ్డ నీది అమల్లో చేయలేదు, అది కానీ చేయాలంటే ఆంధ్రప్రదేశ్ నమ్ముకోవాలని చెప్పినాడు. నెక్స్ట్ పాయింట్ అక్కడే ఉంది. ఫస్ట్ టాపిక్ ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ ఏమో, ఆ పక్క ముఖ్యమంత్రి గారేమో ఫస్ట్ బెంచ్ లో ఉంటారు. సూపర్ 6 అమలు అయిపోయింది, ఎవరైనా అమలు కాలేదు వాళ్ళు 4 మంది అనుకోవాల్సి వస్తుంది అంటారు. పయ్యావుల కేశవ్ ఎందుకు నాకు ఆ పేరు పెడతాడేమో, ఆయన అమలు చేసేసామని చెప్పాడు. ఆ పక్కనున్న అచ్చెన్నాయుడు గారు పబ్లిక్ మీటింగ్ లో దీన్ని అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ నమ్ముకోవాల్సి వస్తుంది అన్నాడు. ఇప్పుడు ఆయన నమ్మాలా, ఈ నమ్మాలి, ఎవరు నమ్మాలి? బేసిక్ గా ఏంటంటే ఆ 2 పథకాలు ఇంకా అమలు కావు అని మీరు అనుకుంటే మంచిది. ఎందుకంటున్నానంటే దానికి చంద్రబాబు గారు ఒక సూత్రీకరణ చేశారు. 4 మందం అనేది ఏదో పెద్దగా బెదిరించాలనే పద్ధతిలో అనుకున్నాడు, కానీ మళ్ళీ ఎందుకు బాగుండదు, 4 గోస్తాను ఏదో అంటాను అనుకున్నాడు, కానీ మందం అని చెప్పి వదిలేశాడు. బేసిక్ గా ఏంటంటే స్వర్ణ గారు ఆ 2టికి 2 డెఫినేషన్ చెప్పేశాడు. నిరుద్యోగ భృతికి స్కిల్ డెవలప్మెంట్కి అనుసంధానం చేసేస్తానని చెప్పారు. ఆడబిడ్డ నిధిని P4 అమలు చేసేస్తామని చెప్పారు, మీకు గుర్తుంటే. కాబట్టి అమలు చేసేసినట్టే కదా. కాబట్టి P4 కేటాయించేది ఏముంది? P4 దాతలు, మీలాంటి దాతలు ఎవరైనా వచ్చి ఇస్తే వాళ్ళకి ఇస్తారు. కాబట్టి P4 అంటే అర్థం దాతల ద్వారా డెవలప్మెంట్ చేయడం. కాబట్టి ఆడబిడ్డ నిధి అమలు కావాలంటే P4 రావాలి, అంటే దాతలు రావాలి. స్కిల్ డెవలప్మెంట్ జరిగితే ఆటోమేటిక్గా నిరుద్యోగ భృతి ఇచ్చేస్తారు.
కాబట్టి ఆ 2 పథకాల్ని దానికి అనుసంధానం చేశాను. ఇంకా అయిపోయింది సూపర్ 6 అన్నారు ఆయన. కాబట్టి ఇంక సూపర్ 6 వాడు ఏ ఉద్దేశంతో అన్నా అల్టిమేట్‌గా సూపర్ 6లో ఏమైనా ఎన్నికల్లో అవసరాల కోసం ఏమైనా చేస్తే నేను చెప్పలేను గానీ, ఆ 2 పథకాలు ఇంకా అమలు కావు అని మనం అందరూ అనుకుంటే మంచిది. అంటే ఏదైతే హామీలు చెప్పి అక్కడ వాలంటీర్ వ్యవస్థకు కూడా అదే జరిగింది అప్పట్లో. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 1000 రూపాయలు ఇస్తున్నారనుకోండి, మేము దానికి రెట్టింపు ఇస్తామనే చెప్పారు. ఇప్పుడు అసలు అలాంటిది లేనే లేదంటున్నారు. అండ్ ముఖ్యంగా నిరుద్యోగులకి సంబంధించి, ఆడబిడ్డ నిధికి సంబంధించి, మహిళలకు సంబంధించి వీళ్ళు చెప్పిన ప్రామిసెస్తోనే కదా ఈరోజు అధికారంలో ఉన్నారు. ఇప్పటి వరకు ఆ అంటే మహిళలను ఒకటి అడిగినా, ఆడబిడ్డలను అడిగినా ఏంటి పరిస్థితి మరి? హామీలు ఇచ్చిన మాట నిజం. మీరు సూపర్ 6 ఎందుకు పోతున్నారు? సూపర్ 27 ఏమైంది? వాళ్ళు ఇచ్చిన హామీలు 27 హామీలు. హా. జగన్మోహన్ రెడ్డి గారు 24 గంటలు సూపర్ 6 సూపర్ 7 అంటున్నాడు కాబట్టి దానికే మాట్లాడుతున్నారు అందరూ. వాళ్ళు ఇచ్చిన హామీల సంఖ్య 1,61,000 కోట్లు. ఉమ్. దాదాపు 27 హామీలు ఉన్నాయి. 27, 47 హామీలు ఉన్నాయి. ఇది పాపులర్ కాబట్టి దాని చుట్టూ తిరుక్కుంటున్నాం. కాబట్టి బేసిక్గా ఒకటే నేను ముందు చెప్పాను. ఇప్పుడు ఇచ్చిన 3,32,000 కోట్ల రూపాయలే రాదు అని నేను అంటున్నాను. ఇంక మీరు కొత్తగా అమలు చెప్పడం వాళ్ళు ఏడ అమలు చేసేది? అది పంచాయతీ. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలు ఆచరణ సాధ్యం కాని హామీలు, బడ్జెట్ సపోర్ట్ చేయని హామీలు. బడ్జెట్ నేను ముందు చెప్పాను, మా ముగ్గురికి 1,50,000 ఇస్తానని చెప్పారు. మీ జోబులో 2,00,000 రూపాయలు పెట్టుకున్నారు. వారి పరిస్థితి కూడా అదే. చేతిలో ఎంత ఉందో తెలుసు. ఇప్పుడు మేము ముగ్గురు ఇంటర్వ్యూ రాకపోతే బాగుండదు అనేసి మా ముగ్గురు పిలవడం కోసం మీరు 1,50,000 హామీ ఇచ్చేసినారు. పని అయిపోయింది, వెళ్ళిపోతారు. మరి మేము ముగ్గురు మాట్లాడుకోవాల్సి వస్తుంది. అట్లే ప్రజలు కూడా ఎలక్షన్ అయిపోయింది కాబట్టి పని అయిపోయింది. ఎలక్షన్ కోసం, ఎలక్షన్ ముందు వాళ్ళకి తెలుసు ఎంత బడ్జెట్ ఉందో. జగన్ గారు మ్యాప్ వేసి చూపించినాడు కదా, అయ్యా బడ్జెట్ ఇంతే ఉండేది, ఆయన హామీలు ఇస్తున్నాను నమ్మద్దండి, నేను ఇంతకు మించి ఇవ్వలేను అని చెప్పి మ్యాప్ వేసి ఎంత వస్తుంది చెప్పాడు. ఆయనకి అవగాహన లేదు, నాకు 15 ఏళ్ళ అనుభవం ఉంది, నేను సంపద సృష్టించి ఇస్తానన్నాడు. సంపద సృష్టించే పనిలో ఉన్నారు. కాబట్టి ఆ సంపద సృష్టించి ఎప్పుడు అవుతుందో ఏమవుతుందో తెలియదు. కానీ మొత్తం మీద నేను నమ్ముతుంది, మోసం అవన్నీ పక్కన పెడితే బడ్జెట్ సపోర్ట్ చేయని ఎన్నికల హామీలు కాబట్టి అవి అమలు కావు. అంతకుమించి లాజిక్ ఏం లేదు. అండ్ మరీ ముఖ్యంగా ఇంకొన్ని బడ్జెట్లో కేటాయించిన అంశాల గురించి మాట్లాడితే, అన్నదాత సుఖీభవకు 6,600 కోట్లు మాత్రమే కేటాయించారు. ఓకే, ఇంకొకటి చూడండి, 54 లక్షల రైతు కుటుంబాలకు 20,000 ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా అది ఎంతవరకు అరాకొర కేటాయింపులతోనే ఇది చేశారు. అంటే అంటే మనం అన్నదాతలు పడుతున్న కష్టాలు, అగ్గచాట్లు అన్నీ ఇన్ని కావు. సందర్భాన్ని బట్టి, కాలాన్ని బట్టి, ఆ పంట వేసిన విధానాన్ని బట్టి బయటకు వచ్చి లబో దిబో అంటున్న అన్నదాతకు ఈ బడ్జెట్లో కూడా ఇంకొకసారి టోపీ పెట్టేశారు. ఏమంటారు, కాదంటారా? మీరు జగన్మోహన్ రెడ్డి గారు లాగా అడిగితే ఆయన ఏం సమాధానం చెప్పలేడు. సమస్య ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నాడు, మీరు ఎన్నికల్లో ఏం హామీ ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు లాగా కేంద్రంతో కలుపుకొని నేను ఇవ్వను, నేను కేంద్రంతో సంబంధం లేకుండా 20,000 ఇస్తాను, అది కూడా వన్ టైం ఇచ్చేస్తానని చెప్పావు కదా అని మీరు లెక్కలేస్తున్నారు. ఆయన ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం మీరు లెక్కేసి చెప్తున్నారు. ఇన్ని వేల మందికి, ఇన్ని లక్షల మందికి ఆయన చెప్పింది 20,000 వన్ టైం, ఎక్కడ కేటాయింపు అని ఆ లెక్కలేస్తున్నారు. చంద్రబాబు గారు ఆ విషయం ఈ సంవత్సరం క్లియర్ చేసేసినారు. మేము సపరేట్ గా ఇచ్చేది ఏముండదు, 20,000 కేంద్ర ప్రభుత్వం యువగా మిగిలిన 14,000 ఇస్తాడు ఈయన. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే దాన్ని మినహాయింపించి 20,000 కేంద్రం, జగన్ గారు ఏ మెథడ్ అయితే పాటించా అదే మెథడ్లో ఈయన ఆయన 15,000 కేంద్ర ప్రభుత్వం కల్పించాడు. ఇంకొక 1,000 రూపాయలు అదనంగా ఇచ్చినాడు. తాను ఇచ్చిన హామీతో పాటు కేంద్రంతో కల్పిస్తున్నాను కాబట్టి కొంచెం తన ముద్ర ఉండాలని ఇంకొక 1,000 రూపాయలు అదనంగా వేసి కేంద్ర ఇచ్చి 13,500 ఇచ్చాడు. 12,500 అని చెప్పాడు ఆయన. కేంద్రంతో కల్పించినాడు. ఎట్లా కేంద్రంతో కల్పిస్తున్నాం కదా అని ఇంకొక 1,000 రూపాయలు అదనంగా ఇచ్చి 13,500 ఇచ్చాడు. కానీ దాన్ని కూడా తప్పట్టారు. కేంద్రం సపరేట్, మనం సపరేట్, మేము అట్లా ఇస్తామని చెప్పారు. ఆ లెక్కేసుకుంటే వాళ్ళ అమౌంట్ చాలదు. వీళ్ళు ఇవ్వదలుచుకుంది జగన్మోహన్ రెడ్డి మెథడ్లోనే కేంద్ర ప్రభుత్వంతో కలుపుకొని ఇస్తారు. 2 జగన్మోహన్ రెడ్డి గారు కౌలు రైతులకు కూడా ఇచ్చాడు. ఈసారి కౌలు రైతులను ఇచ్చే పరిస్థితులు వీళ్ళు లేరు. కేంద్ర ప్రభుత్వం లాస్ట్ టైం ఏం చేసిందంటే కౌలు రైతులు కేంద్ర ప్రభుత్వ లిస్టులో లేరు. ప్రధానమంత్రి ఆవాస్ కింద ఇచ్చారు కదా, దాంట్లో కేంద్ర కౌలు రైతులు లేరు. జగన్ గారు కౌలు రైతులకు కలిపి కూడా ఇచ్చారు. అది ఒక సమ్ ల్యాక్స్ ఉన్నారు, వాళ్ళు నష్టపోతారు. కాబట్టి మీరు అడిగిన లెక్క ఎన్నికల హామీ, చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీ కుదరదని చెప్పకుండా కేంద్ర ప్రభుత్వంతో కలిపి ఇచ్చేస్తున్నారు. అది కూడా మొదటి సంవత్సరం ఇవ్వకుండా 2వ సంవత్సరం చేస్తున్నాడు. కాబట్టి మీరు లెక్క కరెక్టే, బట్ అది ఎన్నికల హామీ లెక్క. అంటే చంద్రబాబు గారు దాన్ని కుదరదని మేము ప్రధానమంత్రితో కలిసే ఇచ్చేస్తామని నిర్ణయానికి వచ్చాడు. ఆ మేరకు అది ఖచ్చితంగా ఎన్నికల హామీని విస్మరించినట్టుగానే భావించాల్సి వస్తుంది. ఇక పోలవరం దగ్గరకు వస్తే పోలవరానికి 6,105 కోట్లు కేటాయించారు. సఫిషియెంట్ అంటారా?
అసలు ఎందుకు కేటాయించాలనేది నా ప్రశ్న. అసలు పోలవరం కేంద్ర బడ్జెట్ నుంచి రావాలి, మీరు ఎందుకు కేటాయించడం? 2, అసలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేటాయించింది ఏం ఖర్చు పెట్టరండి. నేను చెప్పాను కదా, 3,32,000 కోట్లలో కనీసం 34,000 కోట్లు వచ్చే పరిస్థితి కనపట్ల. ఇప్పుడు పైన చూస్తా ఉంటే ఏడ కట్ చేయాలి, ఇటు కట్ చేస్తారు. ఇప్పుడు పోలవరానికి ఏమి కేటాయించడానికి మీరేం కేటాయించరా అంటారు కాబట్టి 6,000 కోట్ల రూపాయలు ఏమి ఖర్చు పెట్టరు. ఎందుకంటే ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు, ఖర్చు పెట్టకూడదు కూడా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి తీసుకోవాలి, వాళ్ళు రెడీగా ఉన్నారు, ఇస్తామంటున్నారు, ఇవ్వండి. అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి కట్టాల్సిన ప్రాజెక్టులు మీరేందుకు కేటాయించేది? అది నష్టం. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం లేటుగా ఇస్తుందంటే మీరు ముందే ఖర్చు పెట్టారనుకోండి, ఆ మేరకు రాష్ట్రంలో ఇతర ప్రాంతాల నష్టం. పోలవరానికి కేంద్రం నుంచి డబ్బులు కేటాయించాలి, రాయలసీమ, ఉత్తరాంధ్ర, ఈ పల్నాడు జిల్లాలకి రాష్ట్ర బడ్జెట్ నుంచి కేటాయించాలి. మీరు రాష్ట్ర బడ్జెట్కి 2 కోట్లు కేటాయిస్తారు, ఇక్కడ పోలవరం నుంచి తీసుకోవాలి. రెండోది, ఈ 6,000 కోట్ల 7,000 కోట్లు కాదు, డ్యామ్ కట్టడానికి గురించి ఇలా ఆలోచిస్తున్నారు. నిర్వాసితులు క్లియర్ కాకుండా డ్యామ్ కట్టినా కూడా నీళ్లు తీసుకోలేరు. అది అనేక పులిచెంతల్లో రుజువైంది, గండికోటలో రుజువైంది. ల్యాండ్ ఇప్పుడు మామూలుగా పోలవరం ఏరియాలో గోదావరి ప్రవహిస్తూ ఉంటుంది. డ్యామ్ కడితే ఏమవుతుందంటే డ్యామ్ కట్టేసి గేట్లు ఎత్తి వదిలేస్తారు, డ్యామ్ కింద పోతుంది, అప్పుడు డ్యామ్ లేకుండా పోయింది, అంతే తేడా. కాబట్టి నిర్వాసితులకు ఆ రోజు అంచనా 32,000 కోట్లు. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఏ విషయం తేల్చాల్సి ఉంటుంది. ఆ ఎంత 152 అడుగుల ఎత్తులో నీళ్లు పెడితే ఎంత మునకొస్తుందో అంతవరకు మొత్తాన్ని క్లియర్ చేయాలి. అలా క్లియర్ చేయకుండా మీరు ఏదేదో మాట్లాడితే లాభం ఉంది. కాబట్టి ఖచ్చితంగా పోలవరం సంబంధించినంత వరకు నిర్వాసితులు క్లియర్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం కేంద్రం నుంచి తీసుకొచ్చే ఖర్చు పెట్టాలి. అండ్ అమరావతికి 6,000 కోట్లు కేటాయించారు, సరిపోతాయా? కంప్లీట్ చేసేస్తాం మాటంలోనే అంటున్నారు, పాసిబిలిటీస్ ఉన్నాయా? లాస్ట్ టైం 6,000 కోట్లు కేటాయించారు, ఖర్చు పెట్టారా? 6,000 కోట్లు నాకు తెలిసి ఖర్చు పెట్టాల, అంటే వాళ్ళు కేటాయించిన డబ్బు కూడా. ఇప్పుడు రెండోది 15,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంక్ నుంచి తీసుకొస్తున్నారు, ఇంకో 12,000 కోట్లు హాట్కో అయితే మొత్తం 40,000-50,000 కోట్ల దాకా అప్పు చేస్తా ఉన్నారు. అది ఎంత అయిందో తెలియదు, ఒక ప్రపంచ బ్యాంక్ వరకు క్లియర్ అయినట్టుంది. రాష్ట్ర ప్రభుత్వం 6,000 కోట్లు సరిపోతుందా అంటే వాళ్ళు చెప్పిన రాజధానికి అయితే సరిపోదు. వాళ్ళు ఏ తరహా రాజధాని చెప్తున్నారో, ప్రపంచంలో టాప్ 5, భారతదేశంలో నెంబర్ 1 ఈ పదాలు వాడుతున్నారు కదా, ఈ తరహా రాజధానికి ఈ నిధులు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కాబట్టి సంవత్సరానికి కనీసం ఒక 50,000 కోట్లు 1,00,000 కోట్లు కేటాయిస్తే తప్ప అది సాధ్యం కాదు. మీకు చైనా లాంటి దేశాల్లో లక్షల కోట్లు ఖర్చు పెడితే ఒక నగరం సృష్టించారు, ఏదో కొత్త నగరాలు స్పోర్ట్స్ రిలేటెడ్గా. కాబట్టి వాళ్ళు చెప్పిన తరహా నగరం అయితే జరగదు. అసెంబ్లీ, సెక్రటేరియట్, ఇట్లాంటి భవనాలు మినిమం అవసరాలు అవి జరుగుతాయి. వాళ్ళు చెప్పిన నగరం పద్ధతిలో మాత్రం ఈ 6,000 కోట్లు జరగదు. ఈ 6,000 కోట్లు సరిపోతాయని మీరు అడిగితే నా ప్రశ్న, గతంలో కేటాయించిన లాస్ట్ ఇయర్ 6,000 కోట్లు అయితే ఖర్చు పెట్టలేదు కదా, అది మౌలికమైన ప్రశ్న. ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమి ఇస్తారో కేంద్ర ప్రభుత్వం దాదాపు తేల్చేసింది కదా, ప్రపంచ బ్యాంకుకి గ్యారెంటీ ఇచ్చాం, వాళ్ళ దగ్గర తీసుకోండి అని చెప్పేశారు. ఇంకా వాళ్ళు ఏమి ఇచ్చే పరిస్థితులు లేరు. వాళ్ళు ఏదైనా ఉంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఆడ ఖర్చు ఇది నిర్మాణం జరుగుతున్నా వాటికి ఇస్తారు, సమ్ పర్సంటేజ్ భరిస్తారు తప్ప వాళ్ళు ఏమి ఇచ్చే పరిస్థితి లేరు. ఇలా అప్పులు తేవడం, రాష్ట్ర బడ్జెట్ నుంచి కేటాయించు, రాష్ట్ర బడ్జెట్ నుంచి భారీ ఎత్తున కేటాయిద్దామంటే ఆ డబ్బులు లేవు. కాబట్టి ఇది ఈ జంజాట్లో ఉన్నారు. కాబట్టి అమరావతికి 6,000 కోట్ల రూపాయలు సరిపోతాయంటే వాళ్ళు అనుకున్న నగరాన్ని నిర్మించడానికైతే సరిపోదు. సార్, ఇప్పుడు బడ్జెట్లో కొన్ని అంశాలు మాత్రమే తీసుకుని మనం డిస్కస్ చేస్తాం, ఇంకా విషయాలన్నీ పట్టుకుంటే ఈ రోజంతా సరిపోయేలా ఉంది మనకి. ఒకసారి లోటు దగ్గరికి మనం వద్దాం సార్. ఇప్పుడు ఏదైతే బడ్జెట్ రూపకల్పన చేసి 75,868 కోట్ల ద్రవ్య లోటును ప్రభుత్వం వాళ్ళ నెంబర్తో ఇచ్చిన నెంబర్సే మనం చెప్పుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ మనం చూస్తే 22,000 కోట్ల రెవెన్యూ లోటు ఉన్నట్లు ప్రభుత్వమే చెప్తోంది. అండ్ ఈ ఏడాది కూడా భారీ అప్పులు చేయాలని ముందుగానే నిర్ణయించారు. ఓపెన్ మార్కెట్ అప్పులే 76,182 కోట్లు చేయాలని, ఇంకా కేంద్రం నుంచి వచ్చే 19,033 కోట్లు. ఈ డెసిషన్ అంతా అంటే ఈ ద్రవ్యకు సంబంధించి, లోటుకు సంబంధించి పబ్లిక్గానే వీళ్ళు చెప్పారు. అంటే మొత్తంగా కలిపితే 97,000 కోట్లు అప్పులు చేయాలి అని బడ్జెట్లో చెప్పడం జరిగింది. ఎక్కడి నుంచి అంటే తీసుకురావడం, ఎక్కడి నుంచి తేవాలని చెప్తున్నారు, ఎలా భర్తీ చేస్తారు ఆ లోటును? అంటే ఒకటి, లోటును భర్తీ చేయడం, ఇప్పుడు ఉదాహరణకు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్న అలిగేషన్స్ ఏంటి, ఆయన పప్పుల బెల్లాలాగా పనిచేశాడు, మౌలిక వసతుల కల్పన, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వాటికి కేటాయించలేదు అని. ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి కన్నా తక్కువ కేటాయిస్తాం, ఖర్చు పెట్టింది ఎంత అనేది తర్వాత ఇష్యూ. ఇంకా ఇప్పుడు వీళ్ళకు కనిపిస్తుంది ఏంది, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కన్నా భిన్నంగా కనిపిస్తుంది ఒక రాజధాని విషయంలో కదలికలు. అంతకు మించి ఏమైనా కనిపించిందా మీకు? రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పరిపాలన, అడ్మినిస్ట్రేషన్ అన్ని రొటీన్.
ఒక ప్రభుత్వం క్రియేట్ చేసిన ఒక అసెట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మెడికల్ కాలేజీలు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక గ్రామ సచివాలయ ఆఫీసులు, ఆర్బీకేలు, సబ్ సిస్టమ్. జగన్మోహన్ రెడ్డి గారు పీరియడ్లో ఇది ఆయన ఆస్తి. హార్బర్లు, తర్వాత పోర్ట్లు, ఇవి కొన్ని స్టార్ట్ చేశారు. ఇది ఆయన మౌలిక రంగాల్లో చేసినటువంటి డెవలప్మెంట్. మీరు మౌలిక రంగాల్లో ఏంటి అన్నప్పుడు మనకు ఒకటి కనిపిస్తుంది, అమరావతి రాజధానిలో కదలికలు. అది మౌలిక రంగంలో ఎంత మేరకు తిరిగి పునరుత్పాదక తెస్తుంది, ఎంత ఆదాయం వస్తుందో తర్వాత మాట్లాడుకోవచ్చు. బట్ ఒక అమరావతిలో కదలికలు మినహాయించి అదనంగా మౌలిక వస్తువులు ఇది అనే ఏముంది? ఏమీ లేదు. అంటే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇది ఇంకా తక్కువే వాటికి కేటాయిస్తుంది. కేటాయింపులు తక్కువ ఉన్నాయి, ఇంకా ఖర్చు పెట్టేటట్లతో ఊహించుకోవచ్చు. రెండోది, మౌలిక వస్తువులు పెంచుకుంటూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసుకుంటూ హార్బర్లు, పోర్ట్లు, ఇట్లాంటి వసతులతో కూడా ఇట్లాంటి పునరుత్పాదకత అవకాశం కలిగి పెంచుకుంటూ పోతేనే మీరు చెప్పిన లోటు సమస్య పరిష్కారం అవుతుంది. అది జరగకుండా అప్పులతో నెట్టుకుంటూ వస్తాము అనుకుంటే అది జరగదు. అట్లాంటి ప్రయత్నం చేయడానికి ఆర్థిక పరిస్థితి వాళ్ళకి సహకరించదు. ఎన్నికల హామీలు ఏమో మూరడు ఉన్నాయి, మన దగ్గర ఆస్తి ఏమో జానడు ఉన్నాయి. జానడు ఆస్తి, మూరడు హామీలు, ఎలక్షన్ అవసరాలు, రాజకీయాలు, దానితో ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. అప్పుల చుట్టూ నడుస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇతోతికి ఏదైనా చేస్తుందని కూడా చేసే పరిస్థితి లేదు. పేరుకి డబుల్ ఇంజిన్ సర్కారు. కానీ గ్రాంట్స్ కూడా తక్కువ వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో వచ్చిన గ్రాంట్స్ కన్నా తక్కువ వచ్చినాయి. ఆయన పార్టీ కాదు, బీజేపీది కాకపోయినా. కానీ కేంద్రం నుంచి రావాల్సిన సపోర్ట్ రావడంలో తేడాలు ఉన్నాయి. లేదా ఇక్కడ మౌలిక వసతులు పెట్టాలంటే డబ్బులు పరిస్థితి లేవు. కానీ మాటలేమో కోతలు దాటుతున్నాయి. కానీ మీరు చెప్పిన లోటు అవన్నీ పెరిగేది తప్ప తగ్గదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం మొదటి బడ్జెట్కి, రెండో బడ్జెట్కి, మూడో బడ్జెట్కి ఈ లోటు పెరుగుతా వస్తుంది. ద్రవ్య లోటు అన్ని పెరుగుతానే వస్తున్నాయి. పెరుగుతా వస్తున్నాయంటే అర్థం ఏంటి? మేజర్ అప్పులతోటనే ఉంటాయి. అప్పులు తీసుకురావడం, కట్టడం, మళ్ళీ అప్పులు కట్టడం వడ్డీతో సహా. ఇది అసెట్ని క్రియేట్ చేయదు. ఈ ద్రవ్య లోటు ఎట్టా ఒక అప్పులు రాకపోతే సంక్షోభంలోకి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం యొక్క నడక మారకుండా, ఆలోచన ధోరణి మారకుండా, మౌలిక వస్తువులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద శ్రద్ధ పెట్టకుండా, ఖర్చులు తగిన ఎఫిషియన్సీ లేకపోతే ఆటోమేటిక్గా ద్రవ్యలోటు ఇవన్నీ పెరుగుతూ వస్తాయి. ఈ 3 ఏళ్ళు పెరిగి ఇంకా కూడా పెరుగుతాయి. ఎందుకు పెరుగుతాయి? ఈ సంవత్సరంలో 1,00,000 కోట్లు అప్పు చేయాలనుకున్నారు. 3,32,000 కోట్లలో వాళ్ళ అంచనాలు తగ్గితే అప్పుల ద్వారా తెచ్చుకోవాలి. అప్పులు 96,000 కోట్ల, మీరు చెప్పినట్టు 90,000 కోట్ల రూపాయలు అప్పులు అంచనా వేశారు స్వర్ణ గారు. ఇది 3,32,000 కోట్లలో 99,000 కోట్ల రూపాయలు అంచనా వేశారు అన్ని రకాల అప్పులు. ఎప్పుడు 1,36,000 కోట్ల రూపాయలు పన్నులు వచ్చి, కేంద్ర వాటాగా 63,000 కోట్లు వచ్చి, గ్రాంట్గా 32,000 కోట్లు వస్తే 1,00,000 కోట్లు సరిపోతుంది. ఇది 3,32,000 కోట్లు మీట్ కావడానికి. దాంట్లో సగం పడిపోయేట్టుగా ఉందని నేను 40,000 కోట్లు తగ్గింది అనుకోండి, 1,50,000 కోట్లు అప్పు చేయాల్సి వస్తుంది. అంటే అప్పు పెరగతానికి కనిపిస్తాను తప్ప తగ్గే పరిస్థితి కనపట్లేదు. సో అప్పులు పెరగడం, ఆస్తులు అసెట్ క్రియేట్ కానంత కాలం మీరు చెప్పిన ఆ క్రైసిస్ కొనసాగుతూనే ఉంటుంది. సార్, ఫైనల్గా మనం ఒకసారి అంటే కన్క్లూషన్కి వస్తే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ని మరో శ్రీలంక చేయబోతున్నారు, అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నారు. సో ఈ మాటలు విన్నప్పుడు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీల టైంలో వాగ్దానాలు ఇచ్చారో ఇది సాధ్యం కాదు అని చెప్పి మీరు ఇంతకుముందు చెప్పినట్లు ఆయన అంతా గ్రాఫ్లో లేకపోతే నెంబర్స్తో చూపించిన సందర్భాలు మనం ఉన్నాయి. ఈ రోజు మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ బడ్జెట్ను చూస్తుంటుంటే ఒకంత భయం కూడా అవుతుంది, ఏం జరగబోతుందా ఫ్యూచర్లో అని. ఏమంటారు? అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వానికి 2 ఊత పదాలు ఉన్నాయి. అది ఒక మొదటి ఊత పదం ఏంటంటే ధ్వంసం, రెండోది పునర్నిర్మాణం. వీళ్ళకి ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏదొచ్చినా వాళ్ళందరూ ధ్వంసకారులు. వీళ్ళు పునర్నిర్మాణం చేస్తుంటారు. మీకు ఎన్నిసార్లు అధికారంకి వచ్చినా ప్రతిసారి పునర్నిర్మాణమే. 14 పునర్నిర్మాణమే, మధ్యలో 19 నుంచి జగన్ వచ్చాడు కాబట్టి మళ్ళీ పునర్నిర్మాణం, మళ్ళీ ఊరికి వస్తే పునర్నిర్మాణం, ధ్వంసం, 2 ఊత పదాలు. రెండోది జగన్ నామస్మరణ. బేసిక్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనతో లేదా వారి యొక్క ఆలోచనతో విభేదించవచ్చు, కానీ ఆయన బడ్జెట్లు ఇట్లా ఓవర్ ల్యాప్స్ లేవు. ఆయన బడ్జెట్లు ఏదైనా ఒక అంచనా చేస్తాయంటే దానికి తగ్గట్టే వస్తున్నాయి. అంటే ఎందుకంటే ఊహల్లో లేడు ఆయన. బట్ ఆయన అనుసరించిన విధానాల పట్ల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి చెప్పచ్చు. బట్ ఆయన అంచనాలు ఇంత ఓవర్ ల్యాప్ అంటే మరి దగ్గరకి లేకపోవడం, కేటాయింపుల్లో ఇట్లాంటివి లేవు. ఆయన బడ్జెట్ని ఎంత అనుకుంటే అంతే చేశాడు. రెండోది శ్రీలంక అయిపోయింది, ఇవన్నీ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళతో పోల్చుకుంటే మీరు ఇప్పుడు చూడండి, వాళ్ళ ఆలోచన ఎట్టుందంటే, ఇప్పుడు 9,40,000 కోట్లు ఎంతో అప్పు ఉందని చెప్పాడు ఈరోజు పైవాల్ కేసు గారు. ఈ రోజుకి ఈ 9 లక్షల కోట్లు కూడా జగన్ వేయండి చెప్పేస్తున్నాడు. ఏం చేయాలి? ఇప్పుడు 9 లక్షల కోట్లు జగన్ అప్పులు, గత ప్రభుత్వం 9 లక్షల చిల్లర కోట్లు మా మీద అప్పు చేసి వెళ్ళిపోయింది అంటాడు. తమాషా ఏంటంటే ఈ ప్రభుత్వం ఇప్పుడు వచ్చి 3 లక్షల కోట్లు చేసింది.
పయ్యావుల కేశవ్ గారు ఫైనాన్స్ గా, దాన్ని కూడా గత ప్రభుత్వం ఖాతాలో వేసేస్తున్నాడు. అంటే ఇప్పుడు నేను చెప్పే పాత మనం ఉమ్మడి రాష్ట్రం నుంచి 1 లక్ష కోట్లు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారు ఒక 2.5 లక్షల కోట్లు అప్పు చేశారు 14 నుంచి 19, 3-4 లక్షల కోట్లు అయింది. జగన్ గారు ఒక 3 లక్షల చిల్లర కోట్లు, మొత్తం 6,50,000 కోట్లు అప్పు ఉంది. దాన్ని జగన్ ఖాతాలో వేసేసారు. దాంట్లో 2.5 లక్షల కోట్లు చంద్రబాబు గారిది, 1 లక్ష కోట్లు ఉమ్మడి రాష్ట్రం. అప్పుడు జగన్ గారికి సంబంధం లేదు. అంటే 6,30,000 కోట్లలో జగన్ గారికి సంబంధం లేని 3-4 లక్షల కోట్లు వేసినారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం చంద్రబాబు గారు అధికారంకి వచ్చిన తర్వాత 3 చిల్లర జగన్ గారు 5 ఏళ్ళు చేసినప్పుడు 2 ఏళ్ళు 20 నెలల్లో చేసేసినారు. చేసేసి ఆ పూట నువ్వే బాధుడు అంటున్నారు. అంటే ఏం చేయాలి అంటే అంత ఇన్బ్యాలెన్స్డ్ గా వ్యవహరించే పరిస్థితి. అంటే జగన్ గారితో వీళ్ళు వ్యవహరించే తీరేట్టు. అందువల్లనే ఇప్పుడు జగన్ గారు పని ఈజీ అయిపోతుంది. 2 నిమిషాల ప్రెస్ మీట్ పెట్టి అవన్నీ డోలని చెప్పేస్తాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో గతంలో చేసిన ఆరోపణలు రాంగే, ఇప్పుడు చేస్తున్న ఆరోపణలు రాంగే. మీరు విధానాల పరంగా విమర్శించచ్చు, కానీ మీరు చేయలేని పని అంతా జగన్కి అప్పగించి చేసిన పని అంతా నాకు గొప్పతనం అనుకుంటే అది చెప్పుకోవడానికి బాగుంటుంది, కానీ అది ఆచరణలో ప్రజలకు కూడా వాస్తవాలు తెలుసు. కాబట్టి ఇది ఆ ప్రభుత్వానికి అంతా మంచి అయితే జరుగుతుంది. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.